గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఆస్క్ మనీ పశు. ఈ ఆస్క్ మనీ పశు ద్వారా ఎవ్రీ సండే మార్నింగ్ 11 మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను. మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి నన్ను అడగాలనుకున్నట్టయితే మన ట్విట్టర్ లింక్ కింద ఫస్ట్ కామెంట్లో పిన్ అయి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి #ఆస్క్ మనీ పర్సన్ మీ క్వశ్చన్ రాసిన, లేదా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో కూడా #ఆస్క్ మనీ పర్సన్ మీ క్వశ్చన్ రాసిన, మీ క్వశ్చన్ మరింత సబ్స్క్రైబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే అలాంటి క్వశ్చన్స్ పికప్ చేసి నెక్స్ట్ సండే ఆస్క్ మనీ పశువులు డీటెయిల్గా ఆన్సర్ చేస్తాను. ఈరోజు మన ఆస్క్ మనీ పశువులు మన సబ్స్క్రైబర్స్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు. ఒకటి క్విక్గా ఆన్సర్ చేసేస్తాను. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ సతీష్ గారు అడుగుతున్నారు. సాయి గారు, ఎల్ఐసి ఐపీఓకి వస్తుంది కదా, మిగతా ఇన్సూరెన్స్ కంపెనీల షేర్ ప్రైస్పై ప్రభావం ఎలా ఉంటుందో చెప్పండి. మన పోర్ట్ఫోలియోలో ఇన్సూరెన్స్ స్టాక్ని యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడున్న స్టాక్స్ మంచివా, ఎల్ఐసి మంచిదా, ఏది బెటర్? ఈ క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్, ఎల్ఐసి ఐపీఓకి వచ్చినప్పుడు ఎగ్జిస్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీల మీద ఎలా ప్రభావం ఉంటుందంటే నేను పాజిటివ్గానే ఉంటుంది అంటాను. ఎందుకంటే బికాస్ జనరల్లీ మనం హిస్టారికల్లీ చూసినట్టయితే ఏదైనా సెక్టర్లో కొత్తగా కంపెనీ ఐపీఓకి వస్తుందంటే అక్కడ ఆ సెక్టర్లోని అండర్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్, బాగా గ్రో అవుతున్న స్టాక్స్కి మంచి మార్కెట్ వాల్యుయేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఒకవేళ ఎల్ఐసి ఐపీఓ ప్రైసింగ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా వచ్చింది అనుకోండి, ఐ డోంట్ నో ఎక్స్పెన్సివ్గా వస్తారు చీప్గా వస్తారు, ఎందుకంటే బికాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్ కదా అది. సో వాళ్ళు ఏమాత్రం ఎక్స్పెన్సివ్గా వచ్చినా కూడా ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ మార్కెట్ షేర్ని కన్సిస్టెంట్గా యాడ్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి మంచి వాల్యుయేషన్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, ఎల్ఐసి బెటరా ఆర్ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు బెటరా అంటే ఇట్ ఈస్ టఫ్ టు ఆన్సర్ నౌ. ఎందుకంటే బికాస్ ఎల్ఐసి నేను డిఆర్హెచ్పి కానీ ఆర్హెచ్పి కానీ ఏం చదవలేదు, చదివితే అర్థమవుతుంది. సో బేసికల్ మనకు తెలుసు ఎల్ఐసి ఈజ్ ఏ జెయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మన ఇండియాలోని, రైట్? బట్ కానీ ఎల్ఐసి ఆల్సో స్టార్టెడ్ లూజింగ్ మార్కెట్ షేర్. సో ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు మార్కెట్ షేర్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. సో వాళ్ళకి వీళ్ళు ఎలా కంపీట్ చేస్తారు అండ్ మిగిలిన ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కంపేర్ చేస్తే వేరియస్ పారామీటర్స్లో ఎల్ఐసి యొక్క నెంబర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మనం చెక్ చేసిన తర్వాతే ఆ డెసిషన్కి రాగలం. యాజ్ ఆఫ్ నో ఏవైతే ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్నాయో ఇవి కూడా చాలా మంచి కంపెనీస్. మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే యాక్చువల్ స్టాక్స్ కూడా పెద్దగా ర్యాలీ అవ్వలేదు, ఎందుకంటే బికాస్ కోవిడ్ వల్ల క్లెయిమ్స్ బాగా పెరుగుతాయని చెప్పి మార్కెట్ మొత్తం ర్యాలీ అయినా కూడా ఇన్సూరెన్స్ స్టాక్స్లో పెద్ద మూమెంట్ మనం చూడలేదు. సో స్టాక్ ప్రైస్లో కూడా అంత బాగా ఎప్రిషియేట్ అయిపోయి ఎక్స్పెన్సివ్గా వెళ్ళిపోలేదు. అండ్ అలాగే కంపెనీస్ కూడా మంచివి. సో యూ కెన్ డెఫినెట్లీ లుక్ ఎట్ ఇట్. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక నెంబర్స్ చూడాలంటే మనం ఏ పారామీటర్స్ చూడాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ వీడియో చూసి యాక్చువల్లీ మీకు 3 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయి కదా, ఈ 3లో ఏది బెటర్ అన్నది మీకే అర్థమైపోతుంది. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. సో అది చూసి మీరు ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలను సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే జనరల్ ఇన్సూరెన్స్ థీమ్ కూడా చాలా మంచి థీమ్. జనరల్ ఇన్సూరెన్స్ సైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ ఇంకా చాలా లోగా ఉన్నది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. సో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కొంటారు కాబట్టి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కూడా పాజిటివే. ఆ స్టాక్స్ కూడా పెద్దగా ర్యాలీ అవ్వలేదు, ఎందుకంటే బికాస్ క్లెయిమ్స్ బాగా ఎక్కువ వస్తాయని చెప్పి. సో అవి కూడా మనకి రీజనబుల్గానే మార్కెట్లో ఓవరాల్ మార్కెట్తో కంపేర్ చేస్తే ట్రేడ్ అవుతున్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ హేమంత్ అడుగుతున్నారు. హై సార్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇన్వెస్టింగ్ ఇన్ స్మాల్ కేస్? ఈజ్ ఇట్ సేఫ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ కేస్ రాదర్ దెన్ మ్యూచువల్ ఫండ్? 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, బేసికల్ చాలామంది మ్యూచువల్ ఫండ్ బెటరా, స్మాల్ కేస్ బెటరా, డైరెక్ట్ ఈక్విటీ బెస్టా అని చెప్పి అడుగుతుంటారు కామెంట్ సెక్షన్లో. నా ఆన్సర్ ఏంటంటే అలా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు ఏది బెస్ట్ అని చెప్పి. ఎందుకంటే బికాస్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. దేర్ ఆర్ సర్టెన్ ఇన్వెస్టర్స్, వాళ్ళ జాబ్లో చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది, బిజినెస్లోనే ఎక్కువ వర్క్ ఉంటుంది, వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసే స్కిల్ కానీ టైం కానీ ఉండదు. అలాంటి స్కిల్ కానీ టైం కానీ లేని వాళ్ళు యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్మాల్ కేస్ ప్రిఫర్ చేయడం బెటర్. ఎందుకంటే బికాస్ డైరెక్ట్ ఈక్విటీలో మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ స్టాక్ ఒక యాన్యువల్ రిపోర్ట్ చదవడం, ఆ స్టాక్ ఒక రిజల్ట్స్ని ట్రాక్ చేయడం, ఆ స్టాక్ ఏదైతే ఇండస్ట్రీలో ఉన్నదో కాంపిటీషన్ ఎలా వర్క్ చేస్తుంది ఇవన్నీ ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ట్రాక్ చేయకపోతే దెర్ ఈస్ ఏ హయ్యర్ ఛాన్సెస్ విల్ లూజ్ క్యాపిటల్. సో అందుకని అవి ట్రాక్ చేయలేని వాళ్ళు డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే బదులు స్మాల్ కేస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. నౌ మ్యూచువల్ ఫండ్ వర్సెస్ స్మాల్ కేస్ విషయంకి వచ్చినట్టయితే మ్యూచువల్ ఫండ్లోని ఒక ఫండ్ మేనేజ్మెంట్ టీమ్, ఫండ్ మేనేజర్స్ వీళ్ళందరూ ఒక పోర్ట్ఫోలియోని బిల్డ్ చేస్తారు. ఈ పోర్ట్ఫోలియోలోని మరీ అబ్నార్మల్ రిస్క్స్ అయితే తీసుకోరు. సో ఎవరి దగ్గర అయితే రిస్క్ అప్టైట్ తక్కువ ఉంటుందో, అంటే నాకు కన్సిస్టెంట్ రిటర్న్ కావాలి, రిస్క్ అప్టైట్ మరీ రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్ చూస్ చేసుకోవడం బెటర్. స్మాల్ కేస్లో మీకు వెరైటీ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ దొరుకుతాయి. లైక్ మీకు ఈవీ థీమ్లో దొరుకుతాయి ఆర్ వేరియస్ అదర్ వెరైటీ ఆఫ్ థీమ్ పోర్ట్ఫోలియోస్ దొరుకుతాయి. సో స్మాల్ కేస్లోని మీకు వాలటాలిటీ కూడా మ్యూచువల్ ఫండ్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటుంది అండ్ రిటర్న్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి స్మాల్ కేస్లో బ్యూటిఫుల్ పార్ట్ ఏంటంటే ఈ 3ని కంపేర్ చేయడం కన్నా స్మాల్ కేస్లో వచ్చి మీకు బ్యూటిఫుల్ పార్ట్ చెప్తాను చూడండి.
ఎవరైతే మంచి ఫండ్ మేనేజర్స్ ఉంటారు లైక్ సునీల్ సింఘానియా గారు కానీ వేరియస్ అదర్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మేనేజ్ చేసే పిఎంఎస్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకోండి, యాజ్ ఎ రీటైల్ షేర్ హోల్డర్ ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం టికెట్ సైజ్ 50 lakhs కదా. సో మన దగ్గర అంత డబ్బులు ఉండవు. సో అలాంటి డబ్బులు లేనప్పుడు మనం వాళ్ళు పిఎంఎస్లో పార్టిసిపేట్ చేయలేం. సో వాళ్ళు మేనేజ్ చేసే వాళ్ళ టీమ్ మేనేజ్ చేసే స్మాల్ కేసెస్ ఏవైతే ఉంటాయి వాటిలో మనం తక్కువ అమౌంట్తో కూడా పార్టిసిపేట్ చేసే ఆపర్చునిటీ మనకు దొరుకుతుంది. సో స్మాల్ కేస్ని ఆ యాంగిల్లో ఆలోచించండి. వెరైటీ ఆఫ్ పోర్ట్ఫోలియో థీమ్స్ గురించి ఆలోచించండి, ఆర్ బెస్ట్ పిఎంఎస్ మేనేజ్ చేసే స్మాల్ కేసులో మనకి ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ స్మాల్ కేస్ ద్వారా దొరుకుతుంది. ఇలా ఆలోచించండి. మూడింటిని కంపేర్ చేయొద్దు. నేను మూడింటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆ రిస్క్ని అంటే అండర్స్టాండింగ్ ఉండి ఆ బకెట్లో ఫాలో అవుతారో వాళ్ళు అది చూస్ చేసుకోవడం బెటర్ అనమాట. అగైన్ కామెంట్స్లో అడిగే వాళ్ళందరికీ నేను వచ్చే ఆన్సర్ ఏంటంటే ఏది బెస్ట్ అనికన్నా మీరు ఒకవేళ మీ బిజినెస్ అండ్ జాబ్ వర్క్లో బాగా ఆక్యుపై అయిపోయి ఈక్విటీలోని పార్టిసిపేట్ చేద్దామని వ్యూతో ఉన్న వాళ్ళు మ్యూచువల్ అంటే రిస్క్ తక్కువ తీసుకోగలిగిన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నాకు కొంచెం వెరైటీ కావాలి, కొంచెం రిస్క్ తీసుకోగలను, మ్యూచువల్ ఫండ్స్తో పాటు ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు యూ కెన్ యాడ్ సమ్ వెరైటీ ఆఫ్ స్మాల్ కేస్ పోర్ట్ఫోలియోస్. ఓకే, ఎవరి దగ్గర అయితే బాగా టైం ఉంటుందో అంటే రీసెర్చ్ చేసే టైం కానీ స్కిల్ కానీ ఇవన్నీ ఉంటుందో అలాంటి వాళ్ళు యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ డైరెక్ట్ ఈక్విటీ. సో ఇలా మీరు ఏ బకెట్లో ఫాలో అవుతారో చూస్ చేసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ చంద్రశేఖర్ గారు అడుగుతున్నారు. సాయి గారు, అదానీ ఎంటర్ప్రైజెస్, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఎక్సెట్రా ఇలాంటి స్టాక్స్ పీఈ రేషియో చూసినట్లయితే మీడియం పీఈ కన్నా ఎక్కువగా ఉంటాయి. సో మనం దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? సెకండ్ క్వశ్చన్, రిలయన్స్ ఐఆర్సిటీసీలోకి ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా? ఫస్ట్ క్వశ్చన్ విషయంకి వచ్చినట్టయితే మీరు 2 weeks బ్యాక్ నేను మన ఛానల్లోని అప్లోడ్ చేసిన వాల్యుయేషన్ వీడియో చూసారో లేదో నాకు తెలియదు. చూడనట్టయితే తప్పకుండా చూడండి. నేను ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి వద్దు అని డెసిషన్ తీసుకోవడానికి వాల్యుయేషన్కి ఇచ్చే వెయిటేజ్ 20 to 30% మాత్రమే ఉండాలి. 70 to 80% వెయిటేజ్ మనం మేనేజ్మెంట్కి, ఆ కంపెనీ ఫ్యూచర్లో గ్రో అవడానికి ఉన్న స్కోప్కి, ఆ ఇండస్ట్రీ గ్రో అవడానికి ఉన్న స్కోప్కి అండ్ ఆ కంపెనీ ప్రజెంట్ ఫైనాన్షియల్ నెంబర్స్ ఎలా ఉన్నాయి దీని మీద ఎక్కువ వెయిటేజ్ ఇచ్చినట్టయితే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ వుడ్ బి బెటర్ అన్నమాట. వాల్యుయేషన్ చూడాలి, బట్ కానీ వాల్యుయేషన్కి మరీ ఎక్కువ వెయిటేజ్ ఇవ్వద్దు. సెకండ్ థింగ్, మీడియం పీఈ కన్నా బిలో దొరకకపోవడం రీజన్ చూసినట్టయితే బేసికలీ బాగా గ్రోత్ ఉన్న కంపెనీస్ ఆర్ గ్రో అండ్ స్కోప్ ఉన్న కంపెనీస్ మనకి మీడియం పీఈ కన్నా తక్కువగా దొరికే ఛాన్సులు చాలా రేర్గా ఉంటాయి. సమ్ బ్లాక్ స్వాన్ ఈవెంట్స్ లైక్ కోవిడ్ లాంటి ఈవెంట్ టైంలోని మీకు మీడియం పీఈ కన్నా తక్కువలో దొరికే ఛాన్స్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీ కంపెనీస్, బాగా గ్రోత్ ఉన్న కంపెనీస్ మీకు మీడియం పీఈ కన్నా అంటిల్నెస్ మార్కెట్ ఆ ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఉండి ఆ ఇండస్ట్రీని ఇగ్నోర్ చేసేసినప్పుడు తప్పించి మీకు దొరికే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. సో దాన్ని ఎక్కువగా పట్టించుకోవద్దు. మీకు స్టాక్ అంటే ఆ కంపెనీ బాగా గ్రో అవడానికి ఉన్నది స్కోప్ ఉన్నది అండ్ ఇండస్ట్రీ గ్రో అవడానికి స్కోప్ ఉన్నది, మంచి మేనేజ్మెంట్ ఉన్నట్టయితే యూ కెన్ డెఫినెట్లీ బై దట్ స్టాక్ అయితే డీసెంట్ వాల్యుయేషన్. మరీ 100-150 పీఈలో కొనమని చెప్పట్లేదు, బట్ డీసెంట్ వాల్యుయేషన్లో దొరుకుతున్నప్పుడు యూ కెన్ గో ఫర్ ఇట్. సెకండ్ క్వశ్చన్ విషయంకి వచ్చినట్టయితే రిలయన్స్ అండ్ ఐఆర్సిటీసీ విషయంకి వచ్చినట్టయితే ఐఆర్సిటీసీ గురించి 2 weeks బ్యాక్ ఆస్క్ మనీ పర్ షోలోనే ఆన్సర్ చేసినట్టున్నాను. ఐ విల్ ట్రై టు ప్లేస్ దిస్ థంబ్నెయిల్ హియర్. మీరు ఆ వీడియో చూసినట్టయితే అర్థమవుతుంది. నేను ఆ వీడియోలో ఆ టైంలో ఏం ఆన్సర్ చేశానంటే బేసికలీ మార్కెట్ కోవిడ్ తర్వాత ఏదైతే ర్యాలీ జరిగిందో ఈ ర్యాలీలో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ బాగా పెరిగాయి, బట్ ఐఆర్సిటీసీ కొంచెం రికవర్ అయింది కానీ ఇట్ హాస్ నాట్ పార్టిసిపేటెడ్ మచ్. ద రీజన్ ఏంటంటే ఐఆర్సిటీసీ ఒక బిజినెస్ కంప్లీట్లీ అంటే ట్రైన్ సర్వీసెస్ అవి కంప్లీట్లీ నడట్లేదు అండ్ రైల్ నీర్ కానీ ఈవెన్ వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ కానీ ఇవి కంప్లీట్లీ రన్ అవ్వట్లేదు. కాబట్టి ఈ స్టాక్ మీద ఇంకా మార్కెట్ అంత రీరేటింగ్ ఇవ్వడం ఆర్ మార్కెట్ వాల్యుయేషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేయలేదు. సో ఎప్పుడైతే కోవిడ్ ఇష్యూ పక్కకి వెళ్ళిపోద్దో ట్రైన్ సరిగ్గా రన్ అవుతాయి అండ్ వీళ్ళు అదర్ సర్వీసెస్ సరిగ్గా రన్ అవుతాయి, మార్కెట్ విల్ గివ్ డీసెంట్ వాల్యుయేషన్స్ అని ఆన్సర్ చేశాను. లాస్ట్ 1 weekలో స్టాక్ హ్యాస్ ర్యాలీడ్, బట్ స్టిల్ I personally believe this stock still has a lot of upside because ఎందుకంటే బేసికలీ మీరు ఇప్పుడు ఐఆర్సిటీసీ యొక్క వాల్యుయేషన్ చూసినట్టయితే పీఈ మీకు చాలా ఎక్స్పెన్సివ్గా కనబడుతుంది. దానికి రీజన్ వీళ్ళు పాత ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయి లాస్ట్ 1 yearలో వీళ్ళ ఎర్నింగ్స్ యాక్చువల్లీ ఏం లేవు పెద్దగా. ఎర్నింగ్స్ మీద బాగా ఇంపాక్ట్ అవడం వల్ల మీకు ఎర్నింగ్స్ లేకపోవడం వల్ల పీఈ కింద ఏంటి డినామినేటర్ ఎర్నింగ్స్ కదా, ఎర్నింగ్స్ పెరిగితే ఆటోమేటిక్గా మీ పీఈ మల్టిపుల్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ వీళ్ళు బిజినెస్ యథాతథం ఎలాగైతే మన ప్రీవియస్గా నడిచేదో ఆ టైప్లో నడిచినట్లయితే వీళ్ళ ఎర్నింగ్స్ పెరిగితే ఆటోమేటిక్గా పీఈ మల్టిపుల్ అనేది సెట్ అయిపోతుంది. సో ఇంకా స్టాక్ మంచి స్కోప్ ఉన్నది అనే నా పర్సనల్ ఒపీనియన్. డోంట్ టేక్ మై ఒపీనియన్, యూ డూ యువర్ వర్క్ యాజ్ వెల్. ఎందుకంటే బికాస్ మీకు ఎక్స్పర్ట్లో స్టాక్ సెలెక్షన్ నేర్చుకుని సిరీస్లో కంప్లీట్గా ఆల్మోస్ట్ మీకు 80-90% వర్క్ అయితే నేర్పించేశాను. సో ఇఫ్ యూ ఫాలో దట్ సిరీస్ యూ కెన్ టేక్ యువర్ ఓన్ కాల్. సెకండ్, రిలయన్స్ విషయంకి వచ్చినట్టయితే రిలయన్స్లో ఐ రియలీ లైక్ జియో బిజినెస్, ఐ రియలీ లైక్ రిలయన్స్ రీటైల్ బిజినెస్. నాకు ఆయిల్ బిజినెస్ అంత పెద్దగా నచ్చదు. సో ఓవరాల్ చూసినట్టయితే రిలయన్స్ ఈజ్ డూయింగ్ గుడ్ బికాస్ ఒక 2 బిజినెస్లు అయితే సపోర్ట్ చేస్తున్నాయి ఒక్కొక్క టైంలోని. సో ఓవరాల్గా రిలయన్స్ ఈజ్ డూయింగ్ గుడ్ అండ్ ఈవెన్ ముఖేష్ అంబానీ గారు వేరియస్ అదర్ ఎమర్జింగ్ థీమ్స్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు కదా. సో ఓవరాల్గా చూసినట్టయితే జైంట్ కంపెనీ అది. సో దాని గురించి నేనేం కామెంట్ చేయగలను. బట్ జియో కానీ రీటైల్ కానీ సపరేట్గా లిస్ట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ బీ మోర్ బులిష్ బికాస్ ఎందుకంటే ఆ బిజినెస్ స్టాండర్డ్ లోన్ ఎంటిటీస్ ఆర్ డూయింగ్ రియలీ వెల్.
నవ్ ఇట్ ఈస్ సండే ఫండే టైం. ఈ వీకెండ్ సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చినట్టయితే లాస్ట్ వీకెండ్లోని నేను ఒక సాలిడ్ సినిమా చూశాను. తిమ్మరుసు అని చెప్పి మన తెలుగు మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. వితౌట్ ఎక్స్పెక్టేషన్ చూశాను. సినిమా చూసిన తర్వాత చాలా మంచి ఫీలింగ్ వచ్చింది, మంచి సినిమా చూశానని చెప్పి. మీరు ఎక్స్పెక్టేషన్తో చూసినా కూడా మీకు సినిమా బాగానే ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే సత్యదేవ్ గారు బ్రిలియంట్ యాక్టింగ్ చేశారు సినిమాలోని. నాకు ఐ రియలీ లైక్ హిస్ యాక్టింగ్. ఈ సినిమాలో ఇంకా చాలా బాగా చేశారు. సినిమా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ చూడనట్టయితే చూడండి. 2.5 hours మూవీ, వర్త్ స్పెండింగ్ ఎవ్రీ మినిట్. సినిమాలోని ఎక్కడ బోరింగ్ మూమెంట్స్ అయితే నాకు అనిపించలేదు. ట్రై టు వాచ్ దట్ మూవీ. మా నెక్స్ట్ క్వశ్చన్ జామృత్ అడుగుతున్నారు. హై సాగర్, థ్యాంక్స్ అలాట్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఐడియాస్. యువర్ వ్యూ ఆన్ కెమికల్ సెక్టర్, ఫ్యూచర్ గ్రోత్, బెస్ట్ కెమికల్ చీప్ స్టాక్స్ టు బై నౌ. హోల్డింగ్ దీపక్ నైట్రేట్ ఫ్రమ్ 600 level. కెన్ ఐ హోల్డ్ ఆర్ సెల్? లాంగ్ టర్మ్ వ్యూ ఆన్ దీపక్ నైట్రేట్ ఫర్ నెక్స్ట్ 5 years ప్లీజ్. ఫస్ట్ థింగ్, మీరు మంచి క్వాలిటీ కంపెనీని హోల్డ్ చేసినప్పుడు, అది కూడా అంత లో ప్రైస్ నుంచి హోల్డ్ చేసినప్పుడు ఎవరిని అడగద్దు, ఇంక్లూడింగ్ మీ, ఎవరిని అడగద్దు హోల్డ్ చేయాలి సెల్ చేయాలి. ఎందుకంటే బికాస్ పీపుల్ విల్ కన్ఫ్యూజ్ యూ విత్ వేరియస్ జార్గన్స్. సో మీ బయింగ్ ప్రైస్ చాలా లో ఉన్నది, కంపెనీ బాగా గ్రో అవుతున్నప్పుడు ఇలా అడిగి కన్ఫ్యూజ్ అయ్యి ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి కన్నా దాన్ని అలా హోల్డ్ చేయడం వుడ్ బి బెటర్. కంపెనీ గ్రో అవ్వట్లేదని మీకు ఈజీగా అర్థమవుతుంది కదా ఫైనాన్షియల్స్ ఇవన్నీ చూసినప్పుడు. సో అలా చూసినప్పుడు మీకు గ్రో అవ్వట్లేదు, ఆర్ వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద ఛాలెంజెస్ వచ్చాయి, అలాంటప్పుడు మీరు ఎగ్జిట్ కాల్ తీసుకోవడం వుడ్ బి బెటర్. అదర్వైజ్ when your buying price is so low and company is growing so good, don't ask anyone. Second, కెమికల్ సెక్టర్ విషయంకి వచ్చినట్టయితే డెఫినెట్లీ ది సెక్టర్ విల్ గ్రో, బట్ కానీ స్టాక్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. చీప్గా దొరికే కెమికల్ స్టాక్స్ ఏమీ లేనట్టున్నాయి. అన్ని కెమికల్ స్టాక్స్ బాగానే ర్యాలీ, చాలా తక్కువ చీప్గా దొరికే స్టాక్స్. బట్ రీజనబుల్ వాల్యుయేషన్లో ఐ స్టిల్ ఫీల్ మ్యాగ్ మనీ ఫైన్ క్యామ్ మన ఛానల్లో మాట్లాడిన దగ్గర నుంచి స్టాక్ బాగానే పెరిగింది. బట్ స్టిల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ స్టిల్ అట్ ఏ రీజనబుల్ వాల్యుయేషన్ అనుకుంటున్నాను. అండ్ జూబ్లెంట్ ఇన్గ్రేవియా కూడా ఇట్ ఈస్ స్టిల్ స్టాక్ బాగానే ర్యాలీ అయినా కూడా ఇంకా స్టిల్ రీజనబుల్ వాల్యుయేషన్లో దొరుకుతుంది అనుకుంటున్నాను. సో యూ కెన్ స్టిల్ వర్క్ ఆన్ ఇట్. ఆర్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న కంపెనీ మనకి ఏంటంటే యావరేజింగ్ అప్ చేయడం వుడ్ బి ఆల్వేస్ బెటర్. కంపెనీ బాగా గ్రో అవుతున్నప్పుడు వేరే కొత్త స్టాకులను ఎత్తుకునే బదులు, ఎందుకంటే బికాస్ ఆ కంపెనీ గురించి మనకు ఆల్రెడీ ఎంతో కొంత బాగానే అర్థమై ఉంటుంది కదా. సో ఆ కంపెనీ ఎందుకు గ్రో అవుతుంది, ఆ కంపెనీ చేసే బిజినెస్ మోడల్, ఆ కంపెనీకి ఉన్న మార్జిన్స్ ఇవన్నీ మనకు అర్థమై ఉంటాయి. కాబట్టి దాన్ని యావరేజ్ అప్ చేయడం వుడ్ బి మచ్ బెటర్ సజెషన్ దెన్ బయింగ్ ఏ న్యూ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్ సురేందర్ అడుగుతున్నారు. హై సాగర్, మీరు 500 rupees రేంజ్లో ఉన్న స్టాక్స్లో ఎక్స్చేంజింగ్ సొల్యూషన్ చెప్పారు కదా, బట్ డైలీ స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది, ఇప్పుడు హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? ఈ ఎక్స్చేంజింగ్ సొల్యూషన్ రిలేటెడ్గా కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నా పాయింట్ ఏంటంటే, బేసికల్ చూడండి, వాళ్ళ మేనేజ్మెంట్ చూడండి. దేర్ మేనేజ్మెంట్ ఈజ్ రియలీ గుడ్ మేనేజ్మెంట్. వాళ్ళ ప్రోడక్ట్ కూడా చాలా మంచి గ్లోబలీ డిమాండ్ వస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ప్రోడక్ట్కి మంచి రెప్యుటేషన్ కూడా వస్తుంది. లెట్స్ సీ ఫ్యూచర్లో బిజినెస్ అయితే బాగా గ్రో అవుతుంది అన్న వ్యూతోనే నేను ఐ టేకెన్ దట్ కాల్. అండ్ ఐటీ కంపెనీ, సో టెక్నాలజీ కంపెనీ, బ్యాలెన్స్ షీట్ లివరేజ్డ్ బ్యాలెన్స్ షీట్ కాదు. సో ఇన్ఫ్యాక్ట్ క్యాష్ జనరేటింగ్ కంపెనీ. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ వరీ అబౌట్ ఇట్. స్టాక్ ప్రైస్ డైలీ మూమెంట్ని చూసి వరీ అవ్వద్దు. ఎందుకంటే బికాస్ ఇది మీకు మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఉన్న స్టాక్స్లో ఉన్న ప్రాబ్లమ్ ఇది, స్టాక్ ప్రైస్లో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. సో వాలటాలిటీని చూసి మనం భయపడుతుంటాం అన్నమాట. ప్రైస్ వాలటాలిటీని చూసి భయపడకండి. ఫస్ట్ బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను ప్రతిసారి చెప్తాను. సో ఇక్కడ కూడా నేను చెప్పేది అదే, బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దిస్ ఈజ్ నాట్ ఏ కమోడిటీ కంపెనీ. కమోడిటీ ర్యాలీ అయిపోగానే వాటి నుంచి ఎగ్జిట్ అయిపోవాలి, లేకపోతే బలైపోతాం అన్న టైప్ కాదు. ఇట్స్ ఎన్ టెక్నాలజీ కంపెనీ. సో టెక్నాలజీ డిమాండ్ కూడా గ్లోబలీ బాగా పెరుగుతుంది. మేనేజ్మెంట్ కూడా మంచి మేనేజ్మెంట్, కొత్త మేనేజ్మెంట్, మంచి మేనేజ్మెంట్. అండ్ కంపెనీ ప్రొడక్ట్స్ కూడా మంచి డిమాండ్ ఉన్నది. కాబట్టి ఐ డోంట్ థింక్ వీ షుడ్ వరీ అబౌట్ ఇట్. అండ్ బిజినెస్ గ్రోత్ వీళ్ళు మంచి డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారంటే మాత్రం డెఫినెట్లీ స్టాక్ ప్రైస్ కూడా మంచి రీరేటింగ్ అయితే అయ్యే ఛాన్స్లు ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ మై ఒపీనియన్. యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. కొంచెం ఫర్దర్ వర్క్ చేయండి. బికాస్ వర్క్ చేయకపోతే ఉండి మీకు ప్రాబ్లమే ఇది, మీకు స్టాక్ని హోల్డ్ చేయాలా సెల్ చేయాలా, ప్రైస్ పడేసరికి మీకు ఇదే భయం వస్తుంది. సో ఆ భయాన్ని పోగొట్టుకోవాలంటే మనకు ఆ బిజినెస్ గురించి అర్థమైతే ఆ భయాన్ని మనం పోగొట్టుకోగలం. సో బిజినెస్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అర్థం చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ దట్ ఫియర్. అండ్ ఆల్సో యూ కెన్ క్రియేట్ లాంగ్ టర్మ్ వెల్త్ కూడా. ఆ స్టాక్స్ని పడినప్పుడు కొన్ని ధైర్యం వస్తుంది, ఆ స్టాక్స్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి ధైర్యం కూడా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నరేష్ అడుగుతున్నారు. హాయ్ సాయినా, నా ఒక్క క్వశ్చన్కి కూడా నువ్వు రిప్లై ఇవ్వట్లేదు. నా ఇన్కమ్ 4 lakhs లోపల ఉన్నది, కానీ కొంచెం TDS ఉన్నది. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలా, చేస్తే న్యూ ట్యాక్స్ ఆర్ ఓల్డ్ ట్యాక్స్ ఏది బెటర్ రెజ్యూమ్, ప్లీజ్ చెప్పన్నా. ఫస్ట్ థింగ్, మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోవడానికి ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. నేను యాక్చువల్లీ కొంచెం డీటెయిల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను.
సో షార్ట్ కట్లో బదులు. సో అందుకని కొంచెం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కొంచెం లెందీ అవుతుంటుంది. ఎందుకంటే బికాస్ మీరు క్వశ్చన్ అడిగారంటే మీకు ఆ డౌట్ ఉంటుంది కదా, ఆ డౌట్కి నేను డీటెయిల్గా క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడే కదా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఆ డౌట్ మీద వస్తుంది. సో అందుకని కొంచెం డీటెయిల్గా ఇస్తాను. అందువల్ల అన్ని క్వశ్చన్స్ కవర్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ ట్రైంగ్ మై బెస్ట్, ఐ ట్రై టు కవర్ మ్యాక్సిమం క్వశ్చన్స్. అండ్ ఆన్ లైటర్ నోట్, యాక్చువల్లీ క్వశ్చన్స్ పికప్ చేసేది నేను కాదు, రైస్ పికప్ చేశాడు. అండ్ మీ క్వశ్చన్ విషయంకి వచ్చినట్టయితే 4 lakhs లోపల ఇన్కమ్ ఆల్రెడీ టీడీఎస్ ఉన్నది అంటున్నారు కాబట్టి ఫైల్ చేయండి. బికాస్ ఫైల్ చేస్తే 5 lakhs లోపల మీ ఇన్కమ్ ఉన్నట్టయితే మీరు ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు కదా. అండ్ మీకు టీడీఎస్ ఏదైతే డిడక్ట్ అయిందో అది మీకు వెనక్కి వచ్చేస్తుంది. న్యూ ట్యాక్స్ రిజేమో ఓల్డ్ ట్యాక్స్ రిజేమో అంటే ఫర్ యూ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. బట్ స్టిల్ నేను ఏం చెప్తానంటే, నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ డీటెయిల్గా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఒకసారి ఆ వీడియో చూడండి. ట్యాక్స్ దాంట్లోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను. ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోలో నేను ఒక ఎక్సెల్ షీట్ని కూడా షేర్ చేశాను. మీకు ఈ క్వశ్చన్ అంటే మీకు ఈ డౌట్ ఏదైతే ఉన్నదో ఈవెన్ నరేష్కి కాదు మిగిలిన వ్యూవర్స్కి ఏదైతే ఇలాంటి డౌట్ ఉండొచ్చు కదా, సో మీ డౌట్ని కూడా క్లారిఫై చేసుకోవడానికి మీరు ఆ ఎక్సెల్ షీట్ కింద లింక్ ఏదైతే ఉన్నదో ఆ లింక్ని ఫస్ట్ కామెంట్లో ఉంచుతాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ ఎక్సెల్ షీట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి మీరు మీ ఇన్కమ్ బట్టి మీరు చూసుకున్నట్టయితే మీకు అర్థమైపోద్ది ఏ ట్యాక్స్ రిజమ్ బెటర్ మీకు అన్నది. ఎందుకంటే బికాస్ ఈచ్ ఇండివిజువల్ ఇన్కమ్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీకైతే నేను ఇచ్చే సజెషన్ అంటే ఫైల్ చేయండి. ఫైల్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్లోని ఈవెన్ ఏదైనా లోన్స్కి వెళ్ళాలని ఏదైనా కూడా మీకు ఒక డాక్యుమెంటేషన్ ఉంటుంది. అండ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు టీడీఎస్ కట్ అయింది అంటున్నారు కాబట్టి యూ కెన్ క్లెయిమ్ ద టీడీఎస్ అమౌంట్. నెక్స్ట్ క్వశ్చన్ బన్నీ అడుగుతున్నారు. హాయ్ సార్, ఏదైనా కంపెనీ వాల్యూ స్ట్రెచ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోవాలి, ఆర్ వాళ్ళు స్ప్లిట్ ఆర్ బోనస్ అనౌన్స్ చేస్తే మళ్ళీ లెవెల్ అయిపోతుంది కదా, వెయిట్ చేయాలా? ఎలా లెవెల్ అవుతుంది బ్రో, వాల్యుయేషన్ అయితే మారదు. బేసికలీ స్ప్లిట్ అయినప్పుడు బోనస్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మీకు ప్రైస్ తగ్గినట్టు కనబడుతుంది కానీ వాల్యుయేషన్లోనే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. వాల్యుయేషన్ స్టిల్ సేమ్ ఉంటుంది. ఏదైతే స్టాక్ మీరు వాల్యుయేషన్ బాగా స్ట్రెచ్ అయిపోయిందంటే వాళ్ళు ఫ్యూచర్లో గ్రో అవడానికి ఏదైతే స్కోప్ ఉందో దానికని ఇప్పుడు ఆల్రెడీ ప్రైస్ మనకి వచ్చేసింది, మార్కెట్ ఆ ప్రైస్ ఇచ్చేసింది అని మీకు అనిపించినప్పుడు డెఫినెట్లీ యూ కెన్ టేక్ దట్ ఎగ్జిట్ కాల్. సో బోనస్ వల్ల స్ప్లిట్ వల్ల మీకు వాల్యుయేషన్ మీద ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ ప్రైస్లోనే మీకు డిఫరెన్స్ కనబడుతుంది, వాల్యుయేషన్ వైజ్ డిఫరెన్స్ ఉండదు. ఇది ఒక క్లారిఫికేషన్. ఐ థింక్ చాలామందికి ఈ డౌట్ ఉండొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి. స్ప్లిట్ బోనస్ వల్ల మీకు వాల్యుయేషన్లో డిఫరెన్స్ ఉండదు, ప్రైస్లోనే డిఫరెన్స్ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. మీకు ఏదైనా క్వశ్చన్ ఉండి నేను అడగాలనుకున్నట్టయితే మన ట్విట్టర్ ఐడి ఇక్కడ కనబడుతుంది కదా, దాన్ని ట్యాగ్ చేసి #AskMoneyPerson మీ క్వశ్చన్ అడిగినా, యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్ అడిగినా కూడా నెక్స్ట్ వీక్ మీ క్వశ్చన్ మనం మరింత సబ్స్క్రైబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే పికప్ చేసి ఆన్సర్ చేశాను. ఈరోజు మన ఆస్క్ మనీ పర్ షోలో ఏవైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానో ఆన్సర్స్ మీకు హెల్ప్ఫుల్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఇక్కడ ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలిసాను. టిల్ దెన్ హ్యావ్ ఫన్.